హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరి బ్లాగ్స్. మార్నింగే బ్లాగ్ స్టార్ట్ చేసిన 7:40 అట్లా అవుతుంది. చిన్న పని మీద సిటీ పోతాను. మళ్ళీ ఇవాళ హైదరాబాద్ పోయే పని ఉండొచ్చు. పోతాం, పక్కా పోడే. ఇవాళ హైదరాబాద్ మళ్ళా తిరుగుడే ఉన్నది. బండి మీద పోతామా, మళ్ళీ బస్సు పోతామా, ఎట్లా పోతాం తెలియదు. ఇక మ్యాక్స్ బండి అనుకుంటానా, ఎందుకంటే ఇక చెప్పలేము. బండి మీద పోడే అయ్యేటట్టున్నది మ్యాక్స్ హైదరాబాదు. ఇక చూడాలి ఏమైద్దో. బండే అనుకుంటానా 99%. ఎందుకంటే మళ్ళీ హైదరాబాద్లో తిరగాలంటే మనకు బండి లేకుంటే ఇబ్బంది అవుతుంది. ఆ మెట్రోలల్లో ఆడ ఈడ మనం తిరగలేం కాబట్టి ప్రస్తుతానికి ఇప్పుడు సిటీ పోతాను. ఇక అట్లా చిన్న పని ఉన్నది. పెద్ద మనుషులను కలిసి అందరినీ వాళ్ళ ఇంటికి వచ్చినా ఇంకా చరణ్ లేవలేవు, దత్తు లేవలేవు. ఇద్దరు వండుకున్నారు. పాపం తెల్లారి 6ంటికి వండుకున్నారంట ఇద్దరు. వీడు ఒక బక్కోడు వండుకున్నాడు. ఆ బక్కోడు దెంగేసిండంట. టిఫిన్ చేయడానికి వచ్చినాం 11కి. ప్రసాద్ టిఫిన్ సెంటర్. ఇగో నిన్న ఇక మామూలు మెల్లగా తింటారు. ఇగో దత్తాత్రేయ పల్లూడు తోలే మావాడు. డైరెక్ట్ పొద్దున్న టిఫిన్ చేస్తాను. ఎదురుగా పిచ్చోని ఇల్లు. ఇగో ఇన్నే ప్రసాద్ టిఫిన్ సెంటర్. పిచ్చోని ఇంటి ఎదురుగానే ఈగలు తోలుతాడు. ఫైనల్లీ హైదరాబాద్ పోతాను. ఇప్పుడే స్టార్ట్ అయినా. హైదరాబాద్ పోయి చిన్న చిన్న పనులు ఉంటాయి, అన్ని పనులు చూసుకొని మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు వరంగల్. వరంగల్ తిరుగుడు అవుతాను. వారం రోజులు హైదరాబాద్కి వెళ్ళి శ్రీశైలం పోయినా, మళ్ళీ వరంగల్ వచ్చిన హాఫ్ డే ఇంట్లో ఉన్నట్టున్నా, మళ్ళీ వెళ్ళిపోతాను. ఇట్లా అయిపోయింది పరిస్థితి. పోవాలి ఇక. పనులు ఉన్నప్పుడు పోక తప్పుతుందా. పోతాను ప్రస్తుతానికి అయితే సిటీకి పోతా. అవుటర్ బైపాస్లో పోతాను. పొద్దున మా వాళ్ళని కలిసినా ఇక అట్లా మళ్ళీ ఇక వెళ్ళిపోతాను. ఇక అవుటర్లో ఏం చేద్దాం, ఏ పని లేదు మనకి. హైదరాబాద్ వరంగల్ ఎప్పుడు అవుతాను. చిన్న పని మీద పని సెట్ అయితే సెట్ మనకి. పోతాను ప్రస్తుతానికి అయితే. ఇగో మా కాలేజ్ దగ్గరలో ఉన్నాం. బిఎంఆర్ రాంపూర్, నియర్ రాంపూర్ విఆర్. డిప్లొమా మెకానికల్ చేసిన నేను ఇంకా. సూపర్ కాలేజ్. ఇప్పుడు సూపర్ అయింది. ఒకప్పుడు అప్పుడు ఏ ప్లేస్మెంట్ లేవు, ఏం లేవు. ఇప్పుడు ప్లేస్మెంట్, కాలేజీకి ఒక ఇన్స్టా ఐడి, రీల్స్, సార్లు అక్కడ రీల్స్ చేస్తారు మొత్తం. నాకు కొంచెం బాగానే ఉంటుంది. నాకు టెక్నాలజీ ఉంది. అప్పుడు మా వాళ్ళు వాడుకోలేదు. మా కాలేజీ వాళ్ళంతా పోయాం. అప్పుడు మా కాలేజీ వాళ్ళు వాడుకోలేదు. మొత్తం హాస్టళ్ళు, బేకరీలు ఉంటాయి. మొత్తం మనకు తెచ్చిన మసాలా షాప్ ఉంటుంది. ఆడ ఆపి వాటర్ కొనుక్కొని ఒక చిన్న థమ్స్అప్ తాగి ఇటు పిల్లలు కడతారు. అటు దాని బ్యాక్ సైడ్ విఎంఆర్ పాలిటెక్నిక్ అనేది కాలేజ్. ప్రతి ఒక్క సార్ తెలుసు కాలేజీలో మనకి. మంచిగా పరిచయం మనకి ఉంటుంది. ముందు మాట్లాడకుండా ఇక్కడనే మొన్న ఆయన మనం హైదరాబాద్ మళ్ళీ ఆయన ఒక థమ్స్అప్ స్ప్రైట్ తీసుకున్నాయి. ఇలా థమ్స్అప్ అయిపోయినాయంట. స్ప్రైట్ తీసుకున్నా ఆలేరు బైపాస్. ఇక్కడ పిస్తా హౌస్ కాడ చాయ్ బండ తీసుకున్నా. ఈగలు ఉన్నాయి, అంటే ఈగలు ఇప్పుడు వస్తానే కానీ బాగానే ఉన్నది, ఫ్రెష్గానే ఉన్నది. కొత్తగా పడ్డది టోల్గేట్ దగ్గర. నియర్ టోల్గేట్ ఇటు స్వర్ణగిరి అటు నుంచి ఇక్కడ ఫ్లేవర్ దిగినాక ఎమ్మటనే కనపడుతుంది. ఇక్కడ పిస్తా హౌస్ కొత్త పడ్డది. ఈడ చాయ్ ఇట్లా దొరుకుతాయి. ఈడ అట్లా లోపల ఇంకొంచెం రేట్ ఎక్కువ. ఈయనే చాయ్ 40 రూపాయలు అంటే లోపల ఇంకెంత ఉంటుందో గెస్ చేసుకోరు. ఇక 40 కాదు, ఇక్కడ 30. సారీ, లోపల ఎంత ఉంటుందో గెస్ చేసుకోరు. ఇక మస్తు పనులు అవుతాయి. కొత్తగా పడ్డది ఇక కొత్త మురుపం. వాళ్ళు ఓవరార్ కాడ సర్వీస్ రోడ్లో పోతాం మనం. అటు అంతా బోడుకోలే అన్ని రోడ్లు అవుతాయి కదా, ఫ్లేవర్ అవుతాయి కదా. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇట్లనే వెళ్ళిపోయాను. ఎందుకంటే ఈ రోడ్డు బెస్ట్. అటంతా ట్రాఫిక్, ఆ రోడ్డు కన్స్ట్రక్షన్, గుంటలు అంతా, అటంతా రోడ్డు బ్లాక్, అన్నీ ఆడ రోడ్డు బ్లాక్ ఉంటుంది అంతా. ఎందుకు ఉప్పల్ సర్కిల్ ఎట్లయినా బందే మనకి. ఓ పక్కన ఓఆర్ఆర్కి సర్వీస్ రోడ్డు. ఇట్లా వెళ్ళిపోయి అటు నుంచి నాగోల్కి వెళ్తే అయిపోయాను. నాచారం, బుల్లారం నుంచి అదంతా రోడ్డు బ్లాక్స్ అవన్నీ అవసరం మనకి. అంత ఫ్లైఓవర్ ఎత్తాను అంతా మధ్యలో ఆపుతారు. అంటే
ఎందుకు అదంతా రిస్క్ అని ఇట్లా పోతాను. మళ్ళీ బన్నీ వాళ్ళ ఆఫీస్కి వచ్చాము ఇప్పుడే. అగో నాగతేజ వాళ్ళ బిల్డింగ్ కాడికి వచ్చిన రమ్మన్నాడు సారు. ఎన్నో బండి అడుగుతానట్టున్నాడు, రమ్మన్నాడు. నాగోళ్ళు నాగతేజ అగోరి అగోరి అగోడి అగో పండుగాడు బండి అగో బండి సామాన్లు తీస్తాడు. ఇద్దరేమో బండ్లో కూర్చొని చుక్కునిసే ఉన్నారు, సాయి నాగతేజ ఇద్దరు పెద్దోళ్ళు అడుగుతారు. ఇగో ఇగో ఈడేమో బండి పాపం ఈడు ఒక్కడే దుడుతాడు, వాడు ఏం చెప్తలేడు. పండుగ చిన్నంతో చేపిస్తాడు, మొత్తం వీనితోనే చేపిస్తాడు. ఆడైతే వాడేమో తుడుతాడు అంతే, వీళ్ళిద్దరే చెప్తారు, ఆడేం చెప్తలేడు. పాప పండుగాడే కష్టపడతాడు మొత్తం, పాపం చిన్నోడే కష్టపడతాడు. ఇక పెద్దోడేమో ఆడ కూర్చున్నాడు ఎంతసేపు. వాళ్ళు ఇక్కడ బండ్లు అడుగుతారు, ఇంకా అయిపోలే బండి అడుగు 2 గంటలకి వెళ్ళి అడుగుతారు అంతా. ఓ మావాడు పాపం చిన్నపిల్ల అంతా బండి అడిగిస్తాడు వాడు. నాగోళ్ళు నాతే చిన్నపిల్ల అంతా బండి అడిగిస్తాడు పాపం. సాయి పెద్ద మనిషి సాయి, పెద్ద మనిషి సాయి. ఇగో జిఎంఆర్ కాలేజ్ మావుంది, మావుంది గురునానక్ కాలేజ్ అంట. పాపం నా చెప్తలేని బాధపడతాను. 3 గంటలు అవుతుంది కడగబట్టి. వాళ్ళు ఏమో చేసుకుంటారు ఇద్దరు, ఇద్దరేమో చేసుకుంటారు, ఏమో చేసుకుంటారు. పండుగ పోతాను ఇద్దరం వెనుక. ఇగో నాగతేజ సాయి వస్తారు వెనుక, మెల్ల వస్తారు వాళ్ళు వెనుక. పెట్రోల్ కొట్టించుకొని ఇక అయ్యారు. మేము తప్పిపోయి మళ్ళీ ఇటు రోడ్డుకు వచ్చిన వాళ్ళు వస్తారంట మెల్లగా. చూడాలి మా వాళ్ళు ఏంటారు పెద్ద మనుషులు ఇద్దరు. వాళ్ళు గాల్లే పోతారు, గాలి సప్ 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 అంటారు. వాళ్ళు సిటీలో గాల్లో పోతే మనం హైవేల మీద గాల్లో పోతాం, అంతే డిఫరెన్స్. ఏంటారు మా వాళ్ళు. ఇక్కడ ఫ్రైడ్ రైస్ తినేకి వచ్చినాం. ఓ పండుగాడు పెద్ద మనిషి, ఇంకో పెద్ద మనిషి ఇడు ఉన్నాడు. పెద్ద మనుషులు ఇగో ఇక ఉన్నాడు అంకుల్. ఇదే దీంట్లోనే తిన్నాం ఫ్రైడ్ రైస్. బాగున్నది ఫ్రైడ్ రైస్, బాగున్నది కానీ క్వాంటిటీ రాలే. టేస్ట్ అయితే బాగానే ఉన్నది. పోతానం పిచ్చకుండ్ల సాయి అనుకున్నాడు. సాయి పండుబాయ్ ఇద్దరు ముందు పోతారు. నేను అదే ఇబ్బంది. ఇప్పుడే అసెంబ్లీ కేసీఆర్ కట్టిన బిల్డింగు, రూలింగ్ రేవంత్ రెడ్డి, వీఆర్ గోయింగ్. పోతాను అట్లా చేద్దాం, పోతాం. చెప్పి సాయి అనుకున్నాడు, పోతాను మెల్ల. సాయిగాడు ఏడున్నాడు వస్తాడు. చెప్పి సాయి వెనుక వస్తాడు ఇప్పుడు. చెప్పి సాయి క్లస్ రోడ్కి వచ్చి ఆగినాం. చూడు పెద్ద మనుషులు. జూబ్లీ చెక్ పోస్ట్ అన్నాం, చక్కగా పోతే జూబ్లీ పెద్దమ్మ టెంపుల్. అదే హైటెక్ సిటీ జూబ్లీ అంతటేరా పోడు. ఇగో మా వాళ్ళు ఇంక వెనకనే ఉన్నారు. చిన్న పోటీ పెట్టుకున్నాం, పోటీలు ఓడిపోయారు మా వాళ్ళు. బ్రిడ్జ్ మీదకి వచ్చినాం నేను పండుగాడు ఇంకా వాళ్ళు ఒకటి వెనుకకున్నారు. వాళ్ళు మాకన్నా ముందు వచ్చి భయ వచ్చి కూర్చున్నారు. మాకు గనపల్లె చీకట్లో మేము ముందుకు వచ్చేసినాం. వస్తాళ్ళు పిల్లగాళ్ళు అవతల కూర్చుంటారు. ఇక వస్తే ఏమంటారు చూడాలి, ఎటు పోదామంటారు. నైట్ 11 అవుతుంది, ఇక పనులు ఉన్నాయి, పోయి వండుకొని రేపు పొద్దున పోవాలి. ఇక వాళ్ళంటే పెద్దోళ్ళు, ఇంకా అందరు పెద్దోళ్ళే వాళ్ళు, మనమే సాధారణమైన వ్యక్తులు. ఏం చేద్దాం అట్లా అయిపోతుంది. ఏడున్నారు మా వాళ్ళు ఇంకా వస్తలేదు. ఒక వచ్చి పల్సర్ పైన మనదే అనుకుంటాను. ఇంకా ఏంటారో. బ్లాగ్ ఇంతటితో ముగుస్తుంది, ఎందుకంటే ఇప్పుడే ఆఫీస్కి వచ్చేసిన అదే ఆఫీస్కి. ఓకే, లైక్ షేర్ సబ్స్క్రైబ్ హరి బ్లాగ్స్.